యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో స్వార్థ కూటమి నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు రెండవ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. అందుకు దావీదు, నాకేమీయు తోసుకున్నది, గొప్ప సిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. మరలా చదువుకుంటాము ఈ వచనాన్ని. అందుకు దావీదు, నాకేమీయు తోసకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఇంకొక వచనాన్ని కూడా చదువుకుంటాం. పౌలు అపోస్తలుడు హెబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ వచ్చిన పత్రిక, హెబ్రీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంటాం. 31వ వచనం చదువుకుంటాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. పరిశుద్ధాత్మ సహాయం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ముళ్ళమూరులో మీరు రక్షించుకున్న మీ ప్రియమైన బిడ్డలు మిమ్మల్ని సేవించేందుకు కొరకై అనుగ్రహిస్తూ వచ్చిన ఈ బేతేలు దీపస్తంభాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, కనికరించి దేవా కృప చూపిస్తూ వచ్చారు సాక్ష్యంలో, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, నీ దాసుని కుటుంబాన్ని మీ దీవెనలతో నింపండి. రానున్న దినాల్లో మీ దాసుని దేవా నమ్మకంగా నీ కొరకై జీవించేందుకు కొరకై సిద్ధపరుస్తున్నాడు. సమయంలో మరోసారి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. చిలువ చాటును మరుగుపరచండి. మీరు కనపడండి దేవా. నీ బిడలకు మీ వాక్యాన్ని వినిపించండి దేవా. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని కోరుకుంటూ హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. కృపాకాలంలో ఉన్నాం. ఈ కాలము దాటిపోతే దేవుని చేతిలో పడతాం. దేవుని చేతిలో పడుట బహు భయం. అందుకనే సమయము ఉండగానే ఈ కృపాకాలంలోనే ప్రభువు చేతికి మళ్ళీ మనం అప్పగించుకునటం ఎంతో శ్రేష్టమైనది. అందుకనే వాక్యంలో మనం చదువుతూ వచ్చినాము. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతూ వచ్చినాం. ఈ సందర్భం ఏమిటి అంటే, రాజు దావీదు సైన్యాన్ని లెక్కించు అని చెప్తాడు. అయితే లెక్కించమని చెప్పినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సైన్యాధిపతి అయిన యోవాబు అంటాడు, అయ్యా సైన్యం ఎంతైనానేమి, దేవుడే కదా నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంది అని అంటే, కాదు నువ్వు ముందు పోయి సైన్యాన్ని లెక్కించు అని చెబుతురాగా, లెక్కించిన తర్వాత ఆ యొక్క లెక్కను దావీదుకు అప్పగిస్తూ వచ్చినాడు. అప్పగించగానే దావీదు మనసు కొట్టుకుంటూ వచ్చింది. అయ్యో, నేను దేవునికి
వ్యతిరేక్తంగా ఈ పని చేశానే అని బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు గాదు అను ప్రవక్తను దావీదు కాడకు పంపించాడు. వెళ్ళు, ఈ సంగతులు దావీదు ఎదుట ఉంచు, ఏమి కావాలో కోరుకోమని చెప్పు అని చెప్తాడు. ఏమి పంపించినాడు గాదు చేత అంటే ఇక్కడ మనం చూస్తాం 13వ వచనంలో 24వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల దగ్గర నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటం ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను సమాధానం ఇవ్వాలి, ఏదో చెప్పు అని చెబుతా ఉన్నాడు. ఏంటంట 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు క్షామము, లేకపోతే 3 నెలలు, 3 నెలలు పారిపోవుట, లేకపోతే 3 దినాలు తెగులు. ఏది పంపించాలి నీ జీవితంలో అది చెప్పు, కోరుకో, నన్ను పంపిన వానికి నేను తెలియజేయాలి అంటే ఇప్పుడు దావీదు దీన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకు వచ్చిన ఆలోచన ఏమంటున్నాడు? అయ్యో, నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట ఏంటంట మేలు. ఎందుకంటే దేవుడు కీడు తలపెట్టినా ఒక దినాన్ని మేలు చేస్తాడు, అది ఎరిగాడు దావీదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, నేను దేవుని చేతిలో పడుట నాకు ఎంత శ్రేష్టమైన మాట. ఇది నాన్న సమయం ఉండగానే, ఇంకా ప్రభు కృపాకాలము మనకు దగ్గరగా ఉండగానే, కృపాకాలంలో ఉండగానే ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ వాక్యమందు నువ్వు మనస్సు ఉంచి ప్రభు చేతిలో పడుట ఎంతో ధన్యకరము, ఎంతో మేలు. అందుకనే యెహోవా చేతిలో పడుట అనే సంగతులు, దేవుని చేతులు ఎంతో అందుకనే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయని రాయబడతా వచ్చింది. సరే, ఆయన చేతుల్లో పడుట, ఆయన చేతిలో పడుట ద్వారా కలిగే ఆశీర్వాదము, దీవెన ఏంటి? ఎందుకు దావీదు దేవుని చేతిలో పడటం మేలను ఎంచుకున్నాడు అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 4 లేదా 5 తలంపులు మనము చూసుకొని ఈ యొక్క స్వార్థ కూటమును ముగించుకుంటాం. రండి, దేవుని వాక్యములను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేతిలో పడుట ఏంటి అంటే, రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం ఒక మాట చూస్తాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, దయచేసి ఒక వచనాన్ని మనం చదువుతాం. రండి 30వ వచనం చదువుతాం. 30వ వచనం లేకపోతే 30వ వచనం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తూ వచ్చిన. ఏమి ఇక్కడ సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అద్దరికి పొమ్మన్నారు. వారు అద్దరికి పోతూ ఉండగా 4వ జామున అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అద్దరికి పోతూ ఉండగా అల్లొచ్చినాయి, గాలి వచ్చి మీద పడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కు తోసని పరిస్థితుల్లో బిక్కుమంటున్నారు. ఈలోపు దేవుడు వారికి సహాయం చేసేందుకొరకై దూరం నుంచి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భూతము దయ్యము అని వారు భయపడుతున్న సందర్భాలు. ఇలాంటప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే భయపడవాకండి అంటే, ఇక్కడున్న ఈ పేతురు అన్నాడు, అయ్యా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా. పేతురు రా అంటూ వచ్చినాడు. రమ్మనగానే నడుస్తూ ఉన్నాడు. కొంతసేపు ప్రభు వైపు చూసినప్పుడు చక్కగా నడిచినాడు. అయితే
అలలు వస్తున్నాయి. గాలి ఆ దేవుని మీద నుంచి తన దృష్టి గాలి వైపు, అలల వైపు మళ్ళుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మునిగిపోతున్న ఈ సందర్భంలో అయితే వెంటనే ఆ పేతురు ఏమంటున్నాడు? ప్రభువా నన్ను రక్షించుము. వెంటనే ఎప్పుడైతే పేతురు ఈ మాట పలుకుతూ వచ్చినాడో ఏం చేసినాడంట? వెంటనే ప్రభువారు చెయ్యి చాసి తన్ను పట్టుకున్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన, ప్రభువా నన్ను రక్షించు. ప్రియమైనమ్మా, ఈ దినాన ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను రక్షించాలని ప్రభువారు తన చేతులు జాస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలరా నా ఎదుగు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు చేతుల్లోకి నువ్వు వస్తే నీకు రక్షణ కలుగుతూ ఉంది. అందుకనే వాక్యంలో మనం జ్ఞాపకం, దేని నుండి ఆ ప్రభువారిని రక్షిస్తారు అంటే దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడవచ్చు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలోకి మనం వస్తే రక్షణ కోరుకున్న వారికి బహు సమీపంగా ఉందని రాయబడతా వచ్చింది. రక్షణ యెహోవా ఆధీనంలో ఉందని రాయబడతా వచ్చింది. ప్రియమైనమ్మా, ప్రియమైనయ్యా, దీనన్న ప్రశ్న వేసుకుంటే, రక్షణ పొందాలని కోరుకుంటున్నావా? అయ్యా ఎక్కడి నుండి? వాక్యంలో మనం చూస్తాం స్పష్టంగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలోకి వస్తే అక్కడ రాయబడుతూ వచ్చినమాట, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనును అని రాయబడతా వచ్చింది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడు. ఆ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు పాపముల నుండి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ప్రభువా నన్ను రక్షించు అని చెబితే చాలు. లేక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు ఏమని? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడో, చూడండి, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడో విడిపించగలడు? గుర్తుంచుకో, తెలుసుకో, నిన్ను విడిపించడానికి ప్రభువారు చేతులు చాస్తూ ఉన్నాడు. పేతురు ప్రభువా నన్ను రక్షించని చెప్పినాడు, వెంటనే చేతులు చాసి పట్టుకున్నాడు. అంటే చెయ్యి చాపి పట్టుకునేంత దూరంలో ప్రభు ఉన్నాడు. నీ హృదయంలో నుంచి రావాలి. ప్రభువా నన్ను రక్షించు అంటే చెప్తే చాలు. ఆయన రక్షించడానికి సమీపంగా ఉన్నాడు. అదే మొదటి తలంపుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన చేతులు ఎలాంటివంట? రక్షించేవిగా మనం చూస్తాం. ఆయన చేతులు రక్షించే. ఇంకా ఎక్కడి నుండి రక్షిస్తాడయ్యా? మనం చూస్తూ వచ్చినాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో పాపము నుండి రక్షిస్తాడు. అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్తే అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనే మాట మనం చూస్తాం. అంటే అక్కడ రాయబడుతూ వచ్చిన మాట, నాశనము నుండి నిన్ను తప్పిస్తాడు ప్రభువారు, పాపము నుండి రక్షిస్తాడు, నాశనము నుండి నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. నాశనము నుండి అంతేకాదండి, ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా అక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, కాబట్టి ఉగ్రత అనే మాట లేదు అక్కడ, కింద 9వ వచనం అనుకుంటా. ఉగ్రత నుండి ఎన్నో వచనం? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. అందుకనే ఆయన చేతులు రక్షించేవిగా ఉన్నాయి. ఎక్కడి నుంచి రక్షిస్తాయి అంటే చూస్తా వచ్చిన పాపము నుండి ప్రభువారు రక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన నాశనము నుండి ప్రభువారు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ఆ ఉగ్రత నుండి దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దినాన ప్రశ్న వేసుకుంటే ప్రభు చెంతకురా, ప్రభా నేను పాపిని, నన్ను కరుణించు, క్షమించని ప్రభువారిని వేడుకో. ఆయన క్షమించడానికి సిద్ధమైన అది ఎరిగాడు దావీదు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో, యెహోవా చేతిలో పడుట నాకు మేలు అన్నాడు. ఏంటి ఆ మేలు? అగ్నిగుండము నుండి, పాతాళం నుండి నువ్వు రక్షింపబడతావు. రక్షణ అనేది ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడతా వచ్చింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. శిక్ష లేదు, కొట్టివేయబడతా వచ్చింది. నువ్వు రక్షణలోనికి అదే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువారు ఇక్కడ అంటున్నాడు, ప్రభువారు నా ఎదుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మనం వెరుగుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళితే 11వ వచనంలో అంటాడు. ఏమని? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, ప్రభువైన యేసు ప్రభువారు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలోకి చేర్చుకోండి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రాని పిలిస్తే తప్పకుండా ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆ ప్రభువారు నిన్ను రక్షిస్తాడు. అందుకనే మొదటగా ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము. ఏమని? ఆయన చేతులు ఏం చేస్తాయంట? రక్షించేవిగా కనబడతా ఉన్నాయి. అయితే ఎప్పుడు? ప్రభువా నన్ను కరుణించు, నన్ను రక్షించని ప్రభువారిని వేడుకోవాలి. అప్పుడు తప్పకుండా ఆ ప్రభువారు నిన్ను రక్షించడానికే సిద్ధంగా ఉన్నాడు. పేతురుని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందుకని అన్నాడు పేతురు ఏమని? ప్రభువా నన్ను రక్షించు. ఇంకా ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ పోతూ ఉన్నావా? లేదు. రక్షణ ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభును హృదయంలోకి ఆహ్వానిస్తావో, ప్రభువా నన్ను క్షమించని వేడుకుంటావో, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రభువారు నీ ప్రతి పాపమును నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు, నిన్ను నిత్య జీవానికి, దైవరాజ్యానికి వారసునిగా చేస్తాడు. ఇలాంటి అనుభవాన్ని నువ్వు త్రోసివేస్తే నష్టపోతావు. అందుకనే మొదటి తలంపు ఇక్కడ ఆయన చేతులు ఎలాంటి అంట? రక్షిస్తాయి. రక్షించేవిగా ఉన్నాయి. అన్నాడు ఆయన పేతురు, ప్రభువా నన్ను వెంటనే అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అంటున్నాడు. ఉంది మనసులో, కానీ ఎందుకు సందేహిస్తున్నావు? సందేహాన్ని తీసివేసుకో, కొట్టివేసుకో. ప్రభువా నువ్వు నన్ను రక్షించని ఆ ప్రభువారి హస్తాలకు నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు ప్రభువు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు అంటున్నాడు. యెహోవా చేతిలో పడితే నీకేముందంట? రక్షణ ఉంది. ఏంటయ్యా మేలు అంటే రక్షణ ఉంది. రెండవదిగా మనం చూస్తాం మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం దయచేసి 16వ వచనాన్ని చదువుతాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చూడండి, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. రెండవ తలంపు ఇక్కడ ఏంటి అంటే
మనం చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడనమాట. వారిని ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. వారి మీద చేతులుంచి వారిని కౌగిలించుకునుట ఏం చూపిస్తూ ఉంది? ఏం చూపిస్తుంది? ప్రేమను చూపిస్తూ ఉంది. ఏంటంట? ప్రేమను చూపిస్తూ ఉంది. చిన్న బిడ్డలని తల్లిదండ్రులు తీసుకుని హక్కును చేర్చుకుని ఎట్లన్నా ఉన్నాయి, ముక్కులెమ్మటి చీవురు కాడుతున్నా కానీ, తర్వాత మట్టంతా ముఖానుకున్నా కానీ ఆ తల్లి ఏం చేసిందంట? ఎత్తుకొని కౌగిలించుకొని, నా బంగారమే, మురికిగా ఉన్నప్పటికీ నా బంగారమే. చూడండి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అందుకనే రెండవ తలంపుకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చేతులు ప్రేమించేవిగా కనపడతా ఉన్నాయి. అందుకని వాక్యంలో మనం చూస్తాం, ఆయన అరచేతుల మీద నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటాడు. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా కనపడతా ఉంది. తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ వచ్చినాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమ, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తాం. ఎంతో, ఆ ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు. అలాంటి ప్రేమతో దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఆయన కొలత లేని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ ఒక మాట మనం చూస్తాం రండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, దయచేసి ఒక వచనాన్ని చదువుతాం. 35వ వచనం. 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. చూడండి, ఎవరి గురించి అంట? లాజర్ను గురించి అంటున్నాడు. యేసు కన్నీళ్లు విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో కన్నీళ్లు విడిచిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు రాయబడింది? ఇది ఒకటోసారి. యెరూషలేమును చూసి ఒకసారి కన్నీరు విడిచినారు, ఇక్కడ ఒకసారి కన్నీళ్ళు. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో. అంటే ఎంతగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు బయటికి. ఎందుకంటే ఈయన వస్తే ఏదో ఒకటి పోతే ఎందుకు ఆయన ఉన్నంతసేపు నేను బయట తిరిగితే చాలు, నేను బయటికి వెళ్ళేవాడు. కానీ ఏం చేస్తానంట? ఆ వ్యక్తిని చూసి ఎంతగా ప్రేమించాడో ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కాబట్టే రెండవదిగా ఆయన ప్రేమకు హద్దులు లేవు, కొలతలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు. లోకమంటే లోకములో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్న మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు. అదే అక్కడ చూస్తూ ఉన్నాం, కన్నీళ్లు విడిచెను అనే మాట. చనిపోయిన సంగతి తెలుసుకొని. అంతేకాదు, ఇంకా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే రోమిలకు రాసిన పత్రిక ఒక వచనాన్ని చదువుతాం రండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాము. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమైండుగానే తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట. ఆయన ఎంతగా ప్రేమించినాడో ఆ ప్రేమను ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. ప్రేమించి తన ప్రాణం పెడతా వచ్చినాడు. వెలకట్టలేనిది ప్రాణం. అందుకనే మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు మన కోసం. ఇంకా ఆయన ప్రేమను గురించి మాట్లాడితే యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ 1వ వచనంలో మనం చదువుతాం రండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమిస్తూ వచ్చినాడు. 2 ఫుట్నోట్లో ఒక మాట రాయబడింది. ఏమని?
సంపూర్ణముగా ప్రేమిస్తూ వచ్చినాడంట. సంపూర్ణముగా. ఆయన ప్రేమ చూడండి, అంతం వరకు ప్రేమిస్తూ వచ్చినాడు, సంపూర్ణముగా ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రియమేనమ్మా, ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన నీకోసం ప్రాణం పెట్టినాడు, నీకోసం ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ కన్నీటితో కూడినది నీ విషయమై. ఆయన ప్రేమ అంతము వరకు సంపూర్ణముగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకో, ప్రేమను అర్థం చేసుకో. అందుకనే రెండవ తలంపుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చేతులు ఏం చేస్తున్నాయంట? నిన్ను ప్రేమిస్తూ ఉన్నాయి. ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించిన ఎత్తుకొని ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. నువ్వు నెట్టి వేస్తున్నా, కాదులే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అంటున్నా, నీ కొరకు ఆయన చేతులు జాస్తూ ఉన్నాడు. కలువరి సెలవులో భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు జాస్తూ ఉన్నాడు. కాదులే ఇప్పుడు కాదులే అని నెట్టి వేస్తున్నావా? నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా? ఇప్పుడైనా ఆయన చెంతకు రా. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించని వేడుకో. ఆయన క్షమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ మీద ఉన్న శిక్షను కొట్టివేస్తాడు. కాబట్టే దావీదు అంటున్న మాట మనం చూస్తా ఉన్నాం, అయ్యో నేను మనుషుల చేతిలో పడుట కంటే ఏంటంట, యెహోవా చేతిలో పడుట లేదా దేవుని చేతిలో పడుట నాకు మేలు ఎరిగాడు దావీదు. అదే అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నీ చేతులు రక్షించేవి, అయ్యా నీ చేతిలో ప్రేమించేవి అనని తెలుసుకున్నాడు. కాబట్టి నేను దేవుని చేతిలో పడతాను అంటున్నాడు. ఆయన చేతులు ప్రేమిస్తూ ఉన్నాయి. మూడవదిగా మనం చూస్తాం ఆయన చేతుల గురించి. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయమేనా? క్షమించండి, 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయటను ఉంచిరి. చూడండి, ఆ దూతలు ఆ మనుషుల యొక్క చేతులను పట్టుకొని బయటికి తీసుకొచ్చినారు. అంటే ఏంది సందర్భమో? అబ్రహాము ప్రార్థన చేస్తూ వచ్చినాడు, సదోమ నాశనం చేయడానికి పోతున్నానయ్యా అంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయ్యా అక్కడ 50 మంది ఉంటే పట్టణాన్ని కాయవా, 40 మంది ఉంటే, ఒకవేళ 5 తక్కువైతే 20 మందే ఉంటే అని ఆయన గోజాడుతూ వచ్చినాడు. అయితే సరే నేను కాపాడుతాను అంటూ వెళ్ళాడు. అక్కడికి వెళితే ఇప్పుడు వారు మాత్రమే ఉన్నారు. వారిని తడువు చేసి, అయ్యా లోతాన్ని కలిగిన వాళ్ళని బయటికి తీసుకురా అని అంటే తడువు చేస్తూ ఉన్నారు. అయితే ఉగ్రత దిగటానికి సమీపిస్తూ వచ్చింది. ఇలాంటప్పుడు వారు ఆ లోతును తన కలిగిన వారిని తీసుకొచ్చి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారంట. అంటే ఇక్కడ ఏం కనపడతా ఉంది? మూడవ తలంపు ఇక్కడ ఆయన చేతులు పట్టుకొని వారిని ఏం చేస్తున్నాడంట? నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ ఉగ్రత నుండి తప్పించడానికి వారిని చేతులు పట్టుకొని బయటికి నడిపిస్తున్నాడు. అక్కడుంటే వారితో పాటు అగ్ని గంధకములతో అక్కడ కురిపించేవాడు. ఏమయ్యేవాళ్ళు వాళ్ళతో పాటు. అందుకనే దేవుడు వారి చేతులను పట్టుకొని బయటికి అంటే నడిపించుట అనే సంగతులు మనకు కనపడతా ఉన్నాయి. నడిపించుట. మూడవ తలంపు ఇక్కడ ఆయన చేతులు వారిని పట్టుకొని నడిపించినాయి. ఇది నాన్న ప్రశ్న వేసుకుంటే ప్రభు కూడా నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఇష్టపడితే. ప్రియమైనమ్మా, అందుకనే
దేవుని వాక్యంలో మనం చూడగలం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ఇజ్రాయేలీలను ఆ పాలు తేనెలు ప్రపంచ ఆ దేశంలోకి ప్రవేశించడానికి వారిని బయటకు తీసుకొచ్చిన ఆ దేవుడు రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించిన ఆ సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ దినాన అయోమయ పరిస్థితిలో ఉన్నావా? అనేకమైన పరిస్థితుల చేత తల్లడిల్లిపోతూ ఆదుకునేవారు లేక ఎంతో బాధపడుతున్నావా? అట్టయితే ప్రభువారి చేతులకు నువ్వు అప్పగించుకో. ఆ ప్రభువారు ఏం చేస్తాడంట? నిన్ను నడిపిస్తాడు. ప్రియమేనమ్మా, ఆ ప్రభువారు నడిపించే నావికుడు. ఆ నాయకత్వం కిందకు నువ్వురా నాకు. అందుకనే ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ సొదొమలో కూడా వారి నాశనం కాలేదు. దేవుడు వారిని చేతులు పట్టుకుని బయటకు నడిపించిన సంగతులు కనపడతా ఉన్నాయి. ఇది నాన్న ప్రశ్న వేసుకుంటే, నువ్వు కూడా ప్రభువుకు కనుక నువ్వు అప్పగించుకుంటే, ప్రభువారు వాక్యలో రాయబడతా వచ్చిన కీర్తన గ్రంథం 48వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఒక మాట ఉంది, రండి చదువుతాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 48వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చూడండి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆ ప్రభువారు మనల్ని నడిపిస్తాడు. ఇజ్రాయేలీలను పాలు తేనెలు ప్రపంచ ఆ దేశంలో ప్రవేశపెట్టిన రీతిలో ప్రభువారు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకనే ప్రభువు చేతులకు మనల్ని మనం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. ఇది ఆ ప్రభువారు మనల్ని మరణం వరకు ఏం చేస్తాడంట? నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకే అది ఎరిగాడు దావీదు. ఏమంటున్నాడు? అయ్యో, నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట నాకు మేలు. అది ఎరిగాడు కాబట్టే తన్ను దేవుని చేతులకు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది 3వ తలంపుగా మనం చూస్తాం. 4వదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం దయచేసి 28వ వచనాన్ని చదువుకుని 27వ వచనం 28వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూడండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు ఇక్కడ 28వ వచనంలో. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి ఏం కానొస్తుంది? ఇక్కడ ఏం కానొస్తుంది? భద్రత కానొస్తా ఉంది. ప్రియమైనమ్మ, ఆయన భద్రపరిచే దేవుడు. ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. అందుకనే వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథంలో అంటాడు ఏమని? యెహోవా పట్టణమును కాపాడని యెడల కాపు కాయువాడు మేలుకొనుట వ్యర్థమే. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం 121వ కీర్తన 4వ వచనంలో, మిమ్మును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. అందుకనే 4వదిగా ఆయన చేతులు ఏం చేస్తాయంట? మనల్ని భద్రపరుస్తాయి. శ్రేష్టమైన మాట అదే. ఇందాక అన్నాడు, కరోనా కాలంలో బిస్కెట్లు ఇసిరేసారు కదా, అట్ట మెడిసిన్ ఇసిరేస్తారంట. అంటే దేవుడు భద్రతనిచ్చినాడు కాబట్టే నేటి దినాన మన మధ్యలో ఉండి ఆయన సాక్ష్యం చెప్పగలిగాడు. లేకపోతే ఎప్పుడో యాత్రను ముగించేవాడు. అయితే దేవునికి స్తోత్రం.
మన జీవితంలో ప్రభువుకు మళ్ళీ మనం అప్పచెప్పుకుంటే, ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుంటే తప్పకుండా ఆ ప్రభువారు ఏం చేస్తాడంట? అందుకని వాక్యంలో రాయబడతా వచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనమ్మ, ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు. ఆయన మనల్ని ఆయన భద్రతను అనుగ్రహిస్తాడు. ఎంతో శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన భద్రపరిచే దేవుడు, భద్రతను అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకోవాలి. అయ్యా నాకు సహాయం చేయి అని. అదే ఎరిగాడు దావీదు. అంటున్నాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట నాకు మేలు. నువ్వు అనుకుంటున్నావు ఎవరో నన్ను రక్షిస్తారనుకుంటున్నావు, ఎవరో నాకు సాయం చేస్తారనుకుంటున్నావు, ఎవరో నాకు భద్రత ఇస్తారనుకుంటున్నావు. అయితే దేవుడే నీకు భద్రతను అనుగ్రహించే దేవుడు. దేవుడే నిన్ను ప్రేమించేవాడు. దేవుడే నిన్ను రక్షించేవాడు. దేవుడే నిన్ను నడిపించేవాడనే సంగతులు నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టే ప్రభువు నిన్ను నడిపిస్తాడండి, రక్షిస్తాడు. కాబట్టి ప్రభువుకి అప్పగించుకో, ప్రభువుకి అప్పగించుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ప్రభువు సహాయం చేయకపోతే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రభువుకి అప్పగించుకొని నువ్వు, ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇది 4వ తలంపుగా మనం చూస్తాం. చివరిగా ఇంకో మాట చూస్తాం. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యో నేను మనుషుల చేతిలో పడుట కంటే, మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట, దేవుని చేతిలో పడుట నాకు మేలు అంటున్నాడు. ఏంటయ్యా మేలు? రక్షణ ఉంది. ఏంటయ్యా మేలు? రెండవదిగా ప్రేమించినాడు. ఏంటయ్యా మేలు? మూడవదిగా నడిపిస్తున్నాడు. ఏంటయ్యా మేలు అంటే 4వదిగా భద్రతపరుస్తున్నాడు. ఐదవదిగా చివరిగా ఇంకో మాట మనం చూస్తాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయం 24వ అధ్యాయం లూకాసు వార్త చదవండి దయచేసి. 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చూడండి ఇక్కడ రాయబడుతుంది, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని చూడండి, ఆయన చేతులలో ఏముందంట? ఆశీర్వాదం కనబడతా ఉంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అది నరుల కష్టము చేత. ప్రియమైనమ్మ, ప్రభువు చేతులు ఆశీర్వదించాయి. అది ఎరిగాడు దావీదు. అందుకని అంటున్నాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట నాకు మేలు అంటున్నాడు. ప్రియమైనమ్మ, ప్రభువు చేతికి నువ్వు అప్పగించుకో. ఎందుకంటే ప్రభు హస్తాలు ఏం చేస్తాయంట? ఆశీర్వదిస్తాయి. అదే సందర్భంలో సమూయేలు 2వ గ్రంథంలోకి వెళితే దావీదును ఆశీర్వదిస్తున్న దేవదేవుడు ఆ సంగతులు మనం జ్ఞాపకం చేయబడతాయి. రండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యము ఏం చేస్తాయంట? ఇలాంటి ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కావాలని ప్రభువారు చేతులు చాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు హస్తాల్లోనికి రా. అది ఎరిగాడు దావీదు. అంటున్నాడు అయ్యో నేను మనుషుల చేతిలో పడుట కంటే నేను యెహోవా చేతిలో పడుట నాకు మేలు అంటున్నాడు.
ఈ మేలు నువ్వు అనుభవించాలని ఈ రాత్రి కాల సమయంలో యంత్ర శబ్దం ద్వారా ఉంటున్న నీతో మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ మేలును నువ్వు త్రోసివేసి, ఈ మేలును నువ్వు నెట్టివేసి తర్వాత చూద్దాములు అంటే ఒక దినం రాబోతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తూ వచ్చినాం. దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆ దినము మనము ఆ విషయమై మన విషయమై చెప్పబడకుండా ఉండునుగాక. ఆ దినము బహుభయంకరం. కాబట్టే ఆ దినము రాకముందుగానే కృపాకాలంలోనే ప్రభు హస్తాలకు మనం అప్పగించుకుందాం. ఇలాంటి అనుభవంలో మనము ముందుకు సాగుదాం గాక. అట్లు ప్రభు మనకు సాయం చేయను గాక.